ఏరో ఫాల్కన్ ఏవియేషన్ ట్రైనింగ్ అకాడమీ నుంచి CEO దిలీప్ కుమార్ పులివర్తి గారు ఈ రోజు మనతో స్టూడియోలో ఉన్నారు. ఎవరికైతే జాబ్ చేయాలి, అందులో స్థిరపడాలి, అందులో మేము కంటిన్యూగా నా లైఫ్ని, నా కెరియర్ని చూసుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళకి ఏరో ఫాల్కన్స్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. సో దిస్ ఈస్ ద బెస్ట్ అకాడమీ ఇన్ హైదరాబాద్. మన దగ్గర ట్రైనర్స్ చాలా బాగున్నారు, ఉండొచ్చు వాళ్ళ దగ్గర కూడా. మన దగ్గర కొంచెం ఫ్రీగా ఉంటారు. ఎప్పుడైనా సరే ఎక్కడైనా దేనికైనా సజెషన్ కావాలంటే మాకు జాబ్ వచ్చిన తర్వాత అయినా మేము ఏరో ఫాల్కన్స్కి విజిట్ అవ్వచ్చు. సో ఏవియేషన్ లో అకాడమిక్ ఇయర్ ఎలా ఉంటుంది? మ్యాక్సిమం మే, జూన్ నుంచి క్లాసెస్ అనేవి ఎవ్రీ ఇయర్ స్టార్ట్ అయిపోతాయి. అన్ని డిపార్ట్మెంట్స్ కి ఒకటే స్పాన్ ఆఫ్ టైం ఉంటుందా అకాడమిక్ ఇయర్ లో? సో పైలట్ ట్రైనింగ్కి మాకు 68 months ఆఫ్ ట్రైనింగ్ మ్యాక్సిమం సరిపోతుంది. ఏవియేషన్ మేనేజ్మెంట్కి వెళ్ళబోయే పిల్లలు ఏంటంటే 2 రకాలుగా ఉంటారు. మాకు డిసెంబర్లో మాకున్న 60% ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్లేస్మెంట్ అయిపోయి వెళ్ళిపోవటం వల్ల 600 స్టూడెంట్స్ అన్నారు. ఈ సంవత్సరం 600 to 700 మ్యాక్సిమం అనుకుంటున్నాం. ప్లేస్మెంట్స్ వైజ్ గా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉంటారు? మేము అక్కడ చదువుకుంటాము, మాకు అక్కడే ఉద్యోగాలు కావాలి అన్న ఆ బావిలో మాత్రం స్టూడెంట్స్ అండ్ స్టూడెంట్స్ పేరెంట్స్ మాత్రం దయచేసి ఉండొద్దు. ఏంటి అసలు ఏరో ఫాల్కన్ సక్సెస్ కి కారణాలు ఏంటి? ఈ ఏవియేషన్ రంగానికి ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్ళగలిగే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని మేము తయారు చేద్దామన్న దాని మీద ఎట్లా స్టూడెంట్స్ గ్రాస్పింగ్ జరుగుతుంటుంది? మీకు ఈ కోర్స్ చేయాలని ఉంది, మీకు సరైన ట్రైనింగ్ కావాలి, మీకు సరైన ప్లేస్మెంట్స్ కావాలి, మీరు వెతుక్కొని మా దగ్గరికి రండి. మేము ఎటువంటి క్యాంపెయినింగ్స్ మేము పెట్టమండి. ఏరో ఫాల్కన్స్ నుంచి మేము మీ ఊర్లకు తిరగటం కానీ అలా ఏం రాము. ఏది కష్టపడకుండా రాదు. ఆ కష్టపడకుండా ఏదో వచ్చిందంటే ఎక్కడో మీరు మోసపోతున్నారని అర్థం. ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఈస్ పైలట్. ఎస్. సో పైలట్సే ట్రైనింగ్ చేయాలా, లేకపోతే అదర్ ఫ్యాకల్టీస్ ఎవరైనా కూడా అది టేక్ కేర్ చేసుకోవచ్చు? పైలట్స్కి ఒక వ్యవసాయ కూలీ కూడా ట్రైనింగ్ చేయొచ్చు, ఒక జేబు దొంగ కూడా ట్రైనింగ్ చేయొచ్చు, ఒక ఫ్లైఓవర్ల కింద గంజాయి కొట్టుకునేవాడు కూడా ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఒక ఎయిర్ హోస్టర్స్కి బయట బోరలు బుడగలు అమ్ముకునే ఆమె కూడా ట్రైనింగ్ ఇవ్వచ్చు అని చెప్తే బాగా నవ్వొచ్చేస్తుంది. బికాజ్ ఎందుకంటే నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నేను సువర్ణ. ఏవియేషన్ రంగంలో రాణించాలనుకుంటున్నారా? ఏవియేషన్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న అత్యంత ఆదరణ పొందిన కెరీర్ మార్గం. పైలట్ ట్రైనింగ్, ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్, ఎయిర్లైన్ ఆపరేషన్స్, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, ఎయిర్ టికెటింగ్, ఎయిర్ కార్గో మేనేజ్మెంట్ వంటి ఆసక్తికరమైన విభాగాల్లో రాణించడానికి అవసరమైన కోర్సులు BBA, MBA ఇన్ ఏవియేషన్ మేనేజ్మెంట్ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి అనుకుంటే మరిన్ని వివరాల కోసం ఏరో ఫాల్కన్ ఏవియేషన్ ట్రైనింగ్ అకాడమీ నుంచి CEO దిలీప్ కుమార్ పులివర్తి గారు ఈ రోజు మనతో స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీకి సంబంధించిన బ్రాంచెస్ విజయవాడ, వైజాగ్, బెంగళూరు, హైదరాబాద్ లో ఉన్నాయి. దానికి సంబంధించిన నెంబర్స్ కి మీరు కాల్ చేయొచ్చు. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఏవియేషన్ ట్రైనింగ్ అకాడమీ, సో అసలు ఏరో ఫాల్కన్స్ ట్రైనింగ్ అకాడమీ, ఏవియేషన్ ట్రైనింగ్ అకాడమీ స్థాపనకి గల కారణాలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్తారా? డెఫినెట్గా అండి. సో ఈ ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ ట్రైనింగ్ అకాడమీ అనేది ఏంటంటే విచ్ ఇస్ ఫుల్ ఫ్లెజ్డ్ ఏవియేషన్ ట్రైనింగ్ అకాడమీగా మనం చెప్పుకోవచ్చు అండి. సో ఇక్కడ ఈ ఏవియేషన్లో టెక్నికల్ అండ్ ఏవియేషన్ మేనేజ్మెంట్ అని ఒక 2 types ఆఫ్ వేరియేషన్స్ అనేవి ఉంటుంది అనమాట. సో ఈ ఏవియేషన్ టెక్నికల్లో మనకి పైలట్ ట్రైనింగ్, ఫ్లైట్ డిస్పాచర్ ట్రైనింగ్స్తో ఇవి ఉంటాయి. అండ్ మేనేజ్మెంట్ వచ్చేసి అప్పటికి మీకు తెలుసు, ఎయిర్ హోస్టెస్, క్యాబిన్ క్రూస్ ఉంటారు, వాళ్ళు కావచ్చు, అండ్ ఎయిర్ టికెటింగ్ కావచ్చు, అండ్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన స్టాఫ్ కావచ్చు, అండ్ ఎయిర్ కార్గో మేనేజ్మెంట్ కావచ్చు. సో ఇట్లాంటి కోర్సెస్ అన్నీ కూడాను ఏవియేషన్ మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాయి. సో ఈ ఏవియేషన్లో దీంట్లో జాయిన్ అవ్వడానికి ఏంటంటే మినిమం ఇప్పుడున్న పిల్లలకి ఏంటంటే ఇంటర్మీడియట్ అనేది మినిమం క్వాలిఫికేషన్గా ఉండి, ఆ తర్వాత లైక్ డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, MBA కానీ ఉన్న స్టూడెంట్స్ కూడాను ఈ కోర్సెస్ చేసుకొని వాళ్ళకి ఎవరికైతే ఎయిర్లైన్ అండ్ ఎయిర్పోర్ట్స్లో ఎవరికైతే జాబ్ చేయాలి, అందులో స్థిరపడాలి, అందులో మేము కంటిన్యూగా నా లైఫ్ని, నా కెరియర్ని చూసుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళకి ఏరో ఫాల్కన్స్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. మేము ఇచ్చే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్తో
అండ్ మేమిచ్చే 100% ప్లేస్మెంట్స్తో Hmm. మేమిచ్చే గట్టి ట్రైనింగ్తో డెఫినెట్లీ ఈ ఏవియేషన్లో స్థిరపడి ఉండాలనుకునే వాళ్ళకి ఇది డెఫినెట్గా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పుడు అకాడమిక్ ఇయర్ అంటే యాక్చువల్గా ఇది అకాడమీ. సో Hmm. అకాడమీలో అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటేనే ఒక అకాడమిక్ ఇయర్ అని మనం కన్సిడర్ చేస్తూ ఉంటాము. ఎస్ సో ఏవియేషన్లో అకాడమిక్ ఇయర్ ఎలా ఉంటుంది అంటే మిగతా కోర్సెస్ లాగానే ఉంటుందా? అకాడమిక్ ఇయర్ ప్లాన్స్ ఎలా ఉంటాయి? ఈ ఏరో ఫాల్కన్స్లో మాకు కంప్లీట్గా ఏంటంటే మాకు అకాడమిక్ ఇయర్ రేపు ఈ మార్చి దగ్గర నుంచి యాజ్ యూజువల్గా ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎట్లయితే ఒక కాలేజీలో జాయిన్ అవ్వడానికి వస్తారో అలానే మేము కూడా ప్రతి ఫిబ్రవరి మార్చ్ నుంచి ఈ కాలేజీలో మాకు అడ్మిషన్స్ అనేవి ఓపెన్ అయి ఉంటాయి. ఓకే. అండ్ మ్యాక్సిమం మే నుంచి క్లాసెస్ అనేవి మ్యాక్సిమం మే జూన్ నుంచి క్లాసెస్ అనేవి ఎవ్రీ ఇయర్ స్టార్ట్ అయిపోతాయి. బట్ ఈ సంవత్సరం మాత్రం 2026 మాత్రం ఏం చేస్తున్నామంటే మాకు నవంబర్ నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోతున్నాయి. ఓకే. సో మాకు 4 బ్రాంచెస్ ఉన్నాయండి, వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ అండ్ బెంగళూరులో. ఈ 4 బ్రాంచెస్లో కూడాను మాకు ఇప్పటికీ ఒక 45 to 50% ఆఫ్ సీట్స్ మాకు ఫిల్అప్ అయిపోయినాయి, అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయినాయి. ద మెయిన్ ప్లాన్ ఏంటంటే ఈ సంవత్సరం ఇంకొక కొత్త 5 ఎయిర్లైన్స్ రాబోతున్నాయి. సో వాళ్ళకి కావాల్సిన ఏదైతే వర్క్ ఫోర్స్ కావాలో వాళ్ళ కంపెనీస్ అన్నిటికీ మేము ఆల్రెడీ స్టూడెంట్స్ని ఇవ్వడం కోసం సో మేము ప్రీ ప్లాన్డ్గా రెడీ అయిపోయి సో ఉన్న అగ్రిమెంట్ ఆ కాంట్రాక్ట్తో సో రేపు మే నుంచి మేము క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసే ప్రాసెస్లో ఉన్నాము. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు మీ పిల్లల్ని ఏవియేషన్ వైపు మీరు పంపిద్దామని అనుకుంటున్నారో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ప్రీ బుకింగ్ అడ్వాన్స్ ప్రీ బుకింగ్ మీరు బుకింగ్ వాళ్ళు చేసుకోవాలి అడ్మిషన్. అది చేసుకుంటే మేము ఈలోపు వాళ్ళకి ఎగ్జామ్స్ అయ్యి వాళ్ళకి రిజల్ట్స్ వచ్చేలోపు మాకు కావాల్సిన బ్యాక్ ఎండ్ కావాల్సిన రిజిస్ట్రేషన్స్ కానీ, ఎన్రోల్మెంట్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, ఈ స్టడీ మెటీరియల్స్ కానీ అవన్నీ చక్కగా రెడీ చేసుకొని మే 1st or 2nd వీక్ నుంచి ఈ ఇయర్ క్లాసులు స్టార్ట్ చేసే దిశగా మేము చాలా ఫాస్ట్ ఫార్వర్డెడ్గా ఈ సంవత్సరం ఉండటం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద హంబుల్ రిక్వెస్ట్. మీరు వెయిట్ చేసి ఎప్పటికో అవి చూసుకొని ఇవి చూసుకొని కాకుండా మీ ఎయిమ్, మీ పిల్లల ఎయిమ్ కంప్లీట్గా మీరు ఏవియేషన్ వైపు వెళ్ళాలి అని అనుకుంటే ప్లీజ్ గివ్ ఏ కాల్. మీరు ఇమ్మీడియట్గా మీరు ప్రీ బుకింగ్ చేసుకోండి విత్ స్మాల్ అమౌంట్. వెరీ నామినల్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది, మీరు అది చేసేసుకుంటే అండ్ లేటర్ ఆన్ మా టీం అనేది ముందుకు తీసుకెళ్ళిపోతారు మిమ్మల్ని. యా సార్, యాజ్ యూ సెడ్ టెక్నికల్గా అంటే ఇప్పుడు ఎయిర్ హోస్టర్స్ లేకపోతే పైలట్ ట్రైనింగ్ అండ్ క్రూ ట్రైనింగ్ కూడా ఉంటుంది వివిధ డిపార్ట్మెంట్స్కి అన్నారు. సో అన్ని డిపార్ట్మెంట్స్కి ఒకటే స్పాన్ ఆఫ్ టైం ఉంటుందా అకాడమిక్ ఇయర్లో, లేకపోతే డిపార్ట్మెంట్ వైజ్గా ఇంత టైం అని ఉంటుందా? అంటే మేము యాక్చువల్గా మాకు 2 డిపార్ట్మెంట్స్గా మేము ఇక్కడ ఈ ఏరో ఫాల్కన్స్లో మేము డిఫర్ అయ్యామండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద పైలట్ ట్రైనింగ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఏవియేషన్ మేనేజ్మెంట్ లాగా. సో పైలట్ ట్రైనింగ్కి మాకు 6 to 8 months ఆఫ్ ట్రైనింగ్ మ్యాక్సిమం సరిపోతుంది. అది కూడా సేమ్ ఈ మేకి స్టార్ట్ అయిపోతాయి క్లాసెస్. లేదు ఇట్లా ఏవియేషన్ మేనేజ్మెంట్కి వెళ్ళబోయే పిల్లలు ఏంటంటే 2 రకాలుగా ఉంటారు. వాళ్ళు డిప్లొమా, పీజీ డిప్లొమా 1 year కోర్స్కి వెళ్తారు. సో ఈ 1 year కోర్స్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఈ మేకే మాకు స్టార్ట్ అవుతారు. వీళ్ళందరూ కూడాను ఎట్ ఏ టైంలో వీళ్ళ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి కాబట్టి సో ఇప్పుడు స్టార్ట్ అయిన క్లాసెస్ మళ్ళీ నెక్స్ట్ మార్చికి కానీ అయిపోవు. ఈలో ప్లేస్మెంట్ అవ్వాల్సిన వాళ్ళు ప్లేస్మెంట్స్కి వెళ్ళిపోతారు అండ్ పైలట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్లయింగ్కి వెళ్ళిపోతారు. సో ఈ మధ్యలో అంటే ఈ నవంబరు, సెప్టెంబరు ఎప్పుడు పడితే అప్పుడు వీళ్ళ బ్యాచ్ వైజ్గా తీసుకోవటం అనేది మాకు ఉండదండి. కంప్లీట్గా ఇది మనకి అకాడమిక్ ఇయర్ ఎట్లా అయితే స్టార్ట్ అవుతుందో మార్చి మేలో అప్పుడే మాకు క్లాసెస్ అనేవి ఈ పిల్లల అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి. సో మా మధ్యలో ఏంటంటే ఫిల్అప్ అయిపోతాయండి. మొత్తం మాకున్న 600 సీట్లు ఫిల్అప్ అయిపోతే మేము ఎక్కడ కూర్చోబెట్టుకోవాలి పిల్లల్ని. సో సమ్ టైమ్స్ ఇప్పుడు లాస్ట్ మాకు డిసెంబర్లో మాకున్న 60% ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్లేస్మెంట్ అయిపోయి వెళ్ళిపోవటం వల్ల మాకు సీట్లు ఖాళీ ఉండడం వల్ల అప్పుడు మేము ఓపెన్ చేసాం. ఒక 30 మందిని 40 మందిని తీసుకొని మేము ఆక్యుపైగా ఉండటం కోసం తీసుకున్నాము. సో ఓవర్లోడెడ్గా లేకుండా మాకు కావాల్సినంత లిమిటెడ్ స్టూడెంట్స్ని మేము తీసుకొని వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సరైన ప్లేస్మెంట్స్ ఇచ్చి అదే పైలట్స్కి అయితే వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఎగ్జామ్స్ అన్ని క్లియర్ అయ్యేటట్టుగా మేము చూసుకుంటాం కాబట్టి ఇదేదో రిపీటెడ్ బ్యాచెస్ వైజ్గా అయితే ఉండదు. ఓకే. సో యాక్చువల్లీ ఇప్పుడు మీరు 600 స్టూడెంట్స్ అన్నారు. రౌండ్ అబౌట్ అంటే 4 branches కలిపి 600 లేకపోతే బ్రాంచ్ టు బ్రాంచ్ మీకు ఇంత అని పెట్టుకున్నారా? అవునండి. సో బ్రాంచ్ టు బ్రాంచ్ ఏంటంటే మాకు 150
టు 200 మ్యాక్సిమం. సో ఈ 4 బ్రాంచెస్లో మాకు మొత్తం కలిపి ఈ సంవత్సరం 600 to 700 మ్యాక్సిమం అనుకుంటున్నాం. అంతకంటే ఓవర్లోడ్ మేము తీసుకోం. ఓకే. సో కమింగ్ టు కోర్స్ అంటే ఏవియేషన్కి సంబంధించి ప్రాక్టికల్గా ఎక్కువ మనం ఆలోచించాల్సి ఉంటుంది అదర్ డిపార్ట్మెంట్స్తో కంపేర్ చేస్తే. సో మీరు ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ చేస్తారో ప్రాక్టికల్గా కూడా అలానే ఉంటుందా? అండ్ ఫ్యాకల్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సో మేము ఏం చేస్తామంటే మా 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 సీక్రెట్ ఆఫ్ సక్సెస్ వెనుకమాల మేము ఇచ్చే ట్రైనింగ్ కూడా వన్ ఆఫ్ ద ఫేజ్గా ఉంటుంది. సో ఈ ఫేజ్లో ఏంటంటే స్టూడెంట్స్కి చాలా చక్కగా థియరీ ఇవ్వడంతో పాటు థియరీ అయిపోయిన 2 days తర్వాత, అంటే ఒక 2 days మేము థియరీ చెప్తే మళ్ళీ ఒక 3rd day ఏం చేస్తాము, ఆ సేమ్ సబ్జెక్ట్ మీద ప్రాక్టికల్స్ చేపిస్తాం. ఆ ప్రాక్టికల్స్ మాకు ఇన్ హౌస్ ఏరో ఫాల్కన్స్లో కొన్ని ప్రాక్టికల్స్ ఉంటాయి, అండ్ ఎయిర్పోర్ట్స్ కూడా తీసుకెళ్ళి కొన్ని ప్రాక్టికల్స్ చేపిస్తాం. అండ్ ఫ్లైట్స్ బుక్ చేసుకొని మా స్టూడెంట్స్తో మేము ఫ్లైట్ ట్రిప్స్కి వెళ్ళి వాళ్ళకి ప్రాక్టికల్గా మళ్ళీ అక్కడ చూపించడం జరుగుతుంది. సో వీటితో పాటు కొంత అప్డేటెడ్ టెక్నాలజీ కూడా మళ్ళీ ఈ సంవత్సరం మేము కొన్ని తీసుకొస్తున్నాము. వాళ్ళని ఇన్ హౌస్లోనే వాళ్ళు మొత్తం ఎయిర్పోర్ట్ని చూసే విధంగా, వాళ్ళకి ఆ 3D ఫీలింగ్ కలిగే విధంగా కొన్ని కొత్త టెక్నాలజీస్ని కూడా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అవ్వాలని కూడా మేము ఆ సాఫ్ట్వేర్ కంపెనీతో మాట్లాడుకున్నాము. లెట్స్ సీ, లైక్ ఈ సంవత్సరం కూడా పాత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇంకొంచెం అప్డేట్స్తో డెఫినెట్గా మేము ముందుకెళ్ళే ప్లానింగ్స్తోనే ఉన్నామండి. ఓకే. సో ప్లేస్మెంట్స్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి సార్? అంటే ఇప్పుడు కొంతమంది జోనల్గా అంటే ప్రిపేర్ అయ్యి ఉంటారు, ఈ జోన్ ఆ జోన్ అని. బట్ ఏవియేషన్లో అలా కాదు, ఇట్స్ ఎయిర్లైన్. సో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ప్లేస్మెంట్స్ వైజ్గా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉంటారు? యాక్చువల్గా ఏంటంటే అండి, ఇప్పుడు వైజాగ్ బ్రాంచ్లో చదువుకుంటున్న పిల్లలు మాకు వైజాగ్ ఆర్ భోగాపురంలోనే జాబ్స్ వస్తాయా, అండ్ విజయవాడలో చదువుకుంటున్న పిల్లలు మాకు విజయవాడలో ఎయిర్పోర్ట్లోనే జాబ్స్ వస్తాయా, అండ్ తెలంగాణ పిల్లలు హైదరాబాద్లోనే వస్తాయా, అండ్ బెంగళూరులో జాయిన్ అయ్యే పిల్లలు అక్కడే వస్తాయా అనేది ఆ జోన్ పరిమితానికి లిమిటెడ్గా ఉండొద్దండి. బికాజ్ ఎందుకంటే మనకి వేకెన్సీస్ని బట్టి మీరు ఎప్పటికప్పుడు ఫ్లెక్సిబుల్ అయ్యేటట్టుగానే ఉండాలి. ఎందుకంటే ఇప్పటి నుంచి మనం ఫ్లెక్సిబుల్గా ఉంటే, అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు భోగాపురంలో నెక్స్ట్ అప్కమింగ్ ఓపెనింగ్స్ ఉన్నాయి, అక్కడ ఇప్పుడు ఓపెనింగ్స్ జరుగుతాయి. బట్ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు జరిగినంత ఓపెనింగ్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉండవు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు విజయవాడ ఎయిర్పోర్ట్ ఉంది, ఆ విజయవాడ ఎయిర్పోర్ట్కి అంత హ్యూజ్గా రిక్వైర్మెంట్ లేదు ఇప్పుడు ప్రజెంట్. అండ్ రాజమండ్రికి కూడా అంత హ్యూజ్గా రిక్వైర్మెంట్ లేదు. బట్ మేము అక్కడ చదువుకుంటాము, మాకు అక్కడే ఉద్యోగాలు కావాలి అన్న ఆ బావిలో మాత్రం స్టూడెంట్స్ అండ్ స్టూడెంట్స్ పేరెంట్స్ మాత్రం దయచేసి ఉండొద్దు. అలా ఉంటే ఏంటంటే 100కి ఎన్ని అవకాశాలు వస్తాయి, అందులో మనం వెళ్ళిన దగ్గర మనం ఎన్నిసార్లు ఆ కంపెనీకి మనం రిజెక్ట్ అవుతాము, మనం సెలెక్ట్ అవుతామో తెలియదు. కాబట్టి ఫ్లెక్సిబుల్ ఉండండి. అంటే ఆల్ ఓవర్ ఇండియా కాకపోయినా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక స్టేట్స్ మనకి దగ్గరలో ఉండే ఈ స్టేట్స్, అండ్ మనం చెన్నై కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టేట్స్లో మనం ఫ్లెక్సిబుల్గా వెళ్ళడానికి మీకు వీలుగా ఉంటే, ఎందుకంటే హైదరాబాద్ ఒకటి ఉంది, అండ్ ఇప్పుడు భోగాపురం ఒకటి ఉంది ఇంటర్నేషనల్, అండ్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఉంది, చెన్నై ఇంటర్నేషనల్ ఉంది. ఈ ఇంటర్నేషనల్ ఎక్కడైతే ఈ కంపెనీస్ ఉంటాయో మనకి మంత్లీ చాలా ఓపెనింగ్స్ పడతాయి. కాబట్టి చాలా కంపెనీలు మమ్మల్ని అప్రోచ్ అవుతాయి, మాకు పిల్లలు కావాలని. బట్ ఈ డొమెస్టిక్ చిన్న ఎయిర్పోర్ట్స్ దగ్గర మనకి అంత మంచిగా మనకి ఓపెనింగ్స్ అనేవి రావు. కాబట్టి మీరు ఆ పర్టికులర్ జోన్లోనే ఫిక్స్ అవ్వాలని మాత్రం స్టూడెంట్స్ దయచేసి అనుకోవద్దు. అట్లా అనుకుని మాత్రం ఏవియేషన్లోకి రావాలి, ఇక్కడే కావాలనుకుని మాత్రం మీరు వన్స్ ఒక 1-2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు ట్రాన్స్ఫర్ అయ్యి రావచ్చు. అంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లో మీరు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పనిచేస్తూ అక్కడ ఉన్న మీ కంపెనీ ఆ లోకల్ కంపెనీకి మీకు డెస్టినేషన్స్ కంపల్సరీగా ఉంటాయి. సో ట్రాన్స్ఫర్ బేస్ మీద మీరు మీ లోకల్ ఏరియాస్కి రావచ్చు. కానీ స్టార్టింగ్ మాత్రం ఫ్లెక్సిబుల్గా ఉండండి, అది చెప్తానండి. సో యాజ్ యూ సెడ్, ఇప్పుడు మీరు మాటల్లో అన్నారు చాలా కంపెనీలు స్టాఫ్ని రిక్రూట్ చేసుకునే ప్రాసెస్ జరుగుతోంది అని. సో ఏవియేషన్ అంత మంచిగా ఉందంటారా? లైక్ ఇట్స్ కెరియర్ బేస్డ్, కెరియర్ ఓరియంటెడ్, ఈ కెరియర్ని ఎంచుకుంటే ఖచ్చితంగా ఒక మంచి సెటిల్మెంట్ ఉంటుంది అని అంటారా? డెఫినెట్గా అంటానండి. బికాజ్ ఎందుకంటే ఐ డోంట్ నో లైక్ మిగతా ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయో ఏమో నాకు తెలియదు, కానీ ప్రతిరోజు మనం ఎయిర్పోర్ట్స్ రకరకాల కొత్త ఎయిర్పోర్ట్స్ రావడం చూసాము, ఉన్న డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ కొన్ని ఇంటర్నేషనల్ అవటము చూసాము. డైలీ మనకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామంది ఆ ఊరు వెళ్ళొచ్చాం, ఈ ఊరు వెళ్ళొచ్చాం, మేము ఈ ఫ్లైట్ ఎక్కాం, ఆ ఫ్లైట్ ఎక్కామని ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నారు. వాళ్ళు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటున్నారు. సో అందరికీ ఫ్లైట్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు అది నార్మల్ ఒక ట్రాన్స్పోర్ట్
క్యాజువల్ ట్రాన్స్పోర్ట్ లాగా మారిపోయింది కాబట్టి నెంబర్ ఆఫ్ పీపుల్ ఎప్పుడైతే ఒక ట్రాన్స్పోర్టేషన్కి ఒక జనరల్గా వాళ్ళు ఆలోచించి రెగ్యులర్గా వెళ్తున్నారో అప్పుడు సహజంగా దానికి రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువగా అవుతున్నాయి అండ్ చాలా కొత్త ఎయిర్లైన్స్ వస్తున్నాయి. సో దట్ మనకి రిక్వైర్మెంట్ ఏంటనేది చాలా హ్యూజ్గా ఉండబోతుంది అండ్ ఈ 2-3 ఇయర్స్లో మాత్రం చాలా హ్యూజ్గా ఉంటాయి ఓపెనింగ్స్ అనేవి. సో ఆపర్చునిటీ గెయిన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఇప్పటికే ఆల్రెడీ ఒక 4-5 ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్ ఉండి ఒక 4 ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలకు వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా ఈ సంవత్సరం ఈ 2-3 ఇయర్స్లో వాళ్ళకి మంచి ప్రమోషన్స్ వచ్చి వాళ్ళు ఒక మంచి స్థాయిలో ఉండడానికి కూడా ఈ 2-3 ఇయర్స్ మెయిన్గా ఉంటుందండి. ఓకే. సో ఏరో ఫాల్కన్స్ అనేది యాక్చువల్గా మీరు అన్నట్లుగా మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, సౌత్ సైడ్ కూడా అన్నారు. అండ్ మేము వింటున్నాము ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఏరో ఫాల్కన్స్ కొంచెం బాగా వెళ్తుంది ప్రజల్లో. అవునండి. సో ఏంటి అసలు మీ ఇది మీ ఎజెండా ఎలా నడిపిస్తున్నారు? ఎందుకు ఇంత మంచి పేరు తెచ్చుకున్నారు ఇన్ని రాష్ట్రాల్లో? సో వాట్ ఆర్ యువర్ అంటే కరెంట్ ప్లాన్స్, అసలు మీ అకాడమిక్ ప్లాన్స్, మీ ఫ్యాకల్టీ డిజైనింగ్, ఎందుకంటే ఫ్యాకల్టీ ఇస్ ద కీ రోల్ టు ఎనీ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్. సో ఫ్యాకల్టీ డీటెయిల్స్ ఏంటి, అసలు ఎలా ఉంటుంది? అంటే లైక్ ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా కొన్ని కెరియర్ ఓరియంటెడ్ కోర్సెస్కి ముందుకు రావడానికి వెనకడుగేస్తూ ఉంటారు. అవును. సో అందులో ఒకటి ఏవియేషన్ డిపార్ట్మెంట్ కూడా. సో ఏంటి అసలు ఏరో ఫాల్కన్ సక్సెస్కి కారణాలు ఏంటి? అంటే ఒకటండి, ఎవరినో మెప్పించాలనో ఏదో పేరు రావాలనో మేము అందరూ కష్టపడలేదు, మేము ఒక పని పెట్టుకున్నాం. సో మనకి తెలిసిన ఈ నాలెడ్జ్ని, ఈ విద్యని మనం 10 మందికి నేర్పించి ఆ 10 మంది ఇందులో మా ఏవియేషన్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యి ఈ ఏవియేషన్ రంగానికి ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్ళగలిగే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని మేము తయారు చేద్దామన్న దాని మీద మా సాయశక్తుల మేము ఒక యూనిటీగా మేము ఉండి మేము అందరితో అలా పని చేపించి వాళ్ళందరినీ చదివించడం వల్ల వచ్చిన అది సక్సెస్సే. కానీ ఏదో మంచి పేరు తెచ్చుకోవాలి, ఏవో చేసుకోవాలి అన్న దాని మీద అయితే మేమేమి స్టార్ట్ చేయలేదు, అసలు అలా లేదు. సో దట్ ఆ యూనిక్నెస్ అనేది మాకున్న ఆ ఆరాటం, ఆ ఏవియేషన్ మీద మేము ఏదో చేయాలి, ఆ ఉత్సాహమే మాకు ఆ పేరు తీసుకొచ్చిందేమో. ఏమో మీరంటేనే కానీ నాకు తెలియదు, కానీ ఉండుండొచ్చు ఆ పేరు. బట్ మా పని మాత్రం మేము అలా చేసుకుంటా పోతాం. ఓకే. సో అంటే లైక్ ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కైనా కొంచెం ప్రమోషన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. సో స్టూడెంట్స్ గ్రాస్ప్ చేసుకోవడం అంటే వన్స్ స్టూడెంట్స్ ఎంటర్ అయినాక మీరు ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళని ప్లేస్ చేయడం అనేది మీ బాధ్యత. బట్ వన్స్ స్టూడెంట్స్ అసలు మీ దగ్గరకు అప్రోచ్ అవ్వడానికి మీరు ఎలాంటి క్యాంపెయిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు? అంటే కాలేజెస్కి లైక్ ఆఫ్టర్ +2 నుంచి మనకి అవైలబుల్ ఉంటుంది కాబట్టి అలా కాలేజెస్కి వెళ్ళి మీరు క్యాంప్స్ ఏమైనా డిజైన్ చేస్తూ ఉంటారా? ఎట్లా స్టూడెంట్స్ గ్రాస్పింగ్ జరుగుతూ ఉంటుంది? స్టూడెంట్స్ అనేవాళ్ళవి మేమంటూ బయటికి వెళ్ళి మేము క్యాంపెయినింగ్ చేసి మేమేదో బయట కాలేజెస్కి వెళ్ళి వాళ్ళేదో బ్రెయిన్ వాష్ చేసి అట్లా మేము ఎప్పుడు చేయమండి. బికాజ్ ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళి మా దగ్గరికి రండి, మేము మీకు ఇది నేర్పిస్తాము, మీకు ఇట్లా జాబులు ఇప్పిస్తాము అని చెప్పే లో స్టేజ్లో మేము లేము, నా స్టాఫ్ని కూడా నేను ఉండనివ్వను. మీకు ఈ కోర్స్ చేయాలని ఉంది, మీకు సరైన ట్రైనింగ్ కావాలి, మీకు సరైన ప్లేస్మెంట్స్ కావాలి, మీరు వెతుక్కొని మా దగ్గరికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఏమి ఇస్తామో మీకు క్లారిటీగా చెప్తాము. మీకు ఇచ్చిన ప్రతి మాటని మేము నిలబెట్టుకుంటామే. కానీ మీ ఊరికి వచ్చో, మీ టౌన్కి వచ్చో, మేమేదో గ్రూప్ గ్యాదరింగ్లు మిమ్మల్ని చేసో, ఏవో పిచ్చి ఇంటర్వ్యూలు లాగా ఏవో కండక్ట్ చేసి, ఒక ఫేక్ ఇంటర్వ్యూస్ లాగా ఏవో కండక్ట్ చేసి మిమ్మల్ని ఏదో ఏమార్చి అప్పటికప్పుడు మీ దగ్గర నుంచి ఏదో రిజిస్ట్రేషన్ ఫీజులు, అప్లికేషన్ ఫీజులు అని మీ చేత మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి, మిమ్మల్ని అప్పటికప్పుడు ఫోర్స్ చేసి, మీ ఇంట్లో వాళ్ళ చేత బంగారాలు తాకట్టు పెట్టి అప్పటికప్పుడు మీరు ఫీజులు కట్టించేలాగా చేసి, మేము ఒక ఊరికి క్యాంపెయినింగ్కి వచ్చామంటే కొన్ని లక్షల మూటలు మేము వేసుకొచ్చాము అన్నట్టుగా మాకు అవసరమే లేదు, మేము రాము. అట్లా మీ ఊరుల దాకా ఎవరైతే వస్తారో వాళ్ళ అవసరం కోసం కూడా కొంతమంది వస్తారు, అది కూడా గమనించుకోండి. మీకు నిజంగా ఏవియేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వెతకండి, మీరు గూగుల్లో, యూట్యూబ్స్లో అన్నీ వెతకండి, 10 అకాడమీస్కి తిరగండి, మంచిదేందో అని చూసుకోండి. ఇప్పుడేదో నేను వచ్చి మీడియా ముందు మీరేదో ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా అని మాదే గొప్ప మా దగ్గరే జాయిన్ అవ్వండి అని సెల్ఫ్ డబ్బులు అవసరం లేదు. మీరు మీ జీవితం కోసం నేను ఒక సజెషన్ ఇవ్వడానికి ఉంటాము. సో దట్ అన్ని అకాడమీస్కి తిరగండి, అన్నిటి దగ్గర చక్కగా తెలుసుకోండి. అలా తెలుసుకున్న తర్వాతే ముందుకు అడుగు వేయండి. కానీ
ఎవరో మీరు జాబ్లో సెలెక్ట్ అయిపోయారు, దేనికో మీరు సెలెక్ట్ అయిపోయారు అని కొన్ని ఫేక్ కాల్స్ కూడా కొంచెం చాలామంది స్టూడెంట్స్కి రావటం నేను చూశానండి. అలా దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాంటి ఫేక్ వాటిని నమ్మకుండా మీరు చాలా జాగ్రత్తగా స్టెప్స్ వేయండి. ఒక చిన్న ఫోన్ కాల్తో ఏముంది, ఒక చిన్న ఇంటర్మీడియట్ పిల్లడికి ఒక ఫోన్ వస్తుందండి, అబ్బాయి నువ్వు జాబ్లో సెలెక్ట్ అయ్యావు అనగానే వాడికి ఎలా సెలెక్ట్ అయిపోయావు ఏంటో అని తెలియదు. బట్ వాడికి ఆ జాబ్ వచ్చేసిందని ఒక ఆనందంతో వాళ్ళు చెప్పిందంతా నమ్మేసి ఆ ప్రాసెస్లోకి వాడు ఏది పడితే అది చెప్తూ ఉంటారు డబ్బులు కావాల్సిన వాళ్ళు. సో దట్ అది ఏమీ మీరు నమ్మొద్దు. చక్కగా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ కింద ఉన్న ఏదైనా నెంబర్ ప్రొవైడ్ చేయండి, మీరు మాకు ఫోన్ చేయండి, మేము మిమ్మల్ని గైడ్ చేస్తాము. సో దట్ మేము ఎటువంటి క్యాంపెయినింగ్స్ మేము పెట్టమండి. ఏరో ఫాల్కన్స్ నుంచి మేము మీ ఊర్లకు తిరగటం కానీ అలా ఏం రాము. మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీడియా త్రూ ఏదన్నా మీకు అందిస్తాను. మీరు రండి అకాడమీస్కి. మా టీం 100 మంది ఉన్నారు. ఆ 100 మంది మీకు కూర్చోబెట్టి 2 గంటలు కాకపోతే 5 గంటలు కూర్చోబెట్టి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా ప్రెమిసెస్ చూపిస్తారు. మేము ప్రాక్టికల్గా ఏం చేయిస్తున్నాము, మేము ఏం చూపించగలమని మీకు చూపిస్తారు. ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పటిదాకా ట్రైనింగ్ అయ్యారు, ఎంతమంది ప్లేస్మెంట్స్ వచ్చినాయి మొత్తం డీటెయిల్గా చూడొచ్చు. అండ్ అప్పటికి నెక్స్ట్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయ్యి వచ్చి కొంతమంది డాక్యుమెంటేషన్ కోసం సర్టిఫికేట్ల కోసం తిరుగుతూ ఉంటారు, వాళ్ళని కలవచ్చు. అండ్ క్లాస్ రూమ్లో చాలామంది పిల్లలు చదువుకుంటూ ఉంటారు, వాళ్ళని కలవచ్చు. సో అందరినీ కలిసి ఆ కాన్ఫిడెంట్ లెవెల్లో మీరు జాయిన్ అవ్వటం వేరు. ఎవరో ఏదో చెప్పి ఎవరో ఏదో చేసి మీరు ఎక్కడికో వెళ్ళిపోయి మీరు చేసుకునేది వేరుంటుంది. సో బీ కేర్ఫుల్ ఈ విషయంలో మాత్రం. సో అంటే క్యాంపెయిన్స్ పెట్టము అనే మీ ఇదేదైతే ఉందో అది మీ సంస్థ పట్ల అంటే ఏరో ఫాల్కన్స్ పట్ల మీ నమ్మకాన్ని ఖచ్చితంగా తెలియజేస్తుంది. అవునండి, వెరీ అప్రిషియబుల్. బట్ ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా ఏవియేషన్ ట్రైనింగ్కి +2 స్టూడెంట్స్ని తీసుకోవచ్చు. అవునండి. సో మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా +2 స్టూడెంట్స్కి చాలా మందికి అంటే ఏవియేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సర్చ్ చేసుకుంటారు, ఏది నెంబర్ 1 ఉంది, ఏది బెస్ట్ ఉంది, మనకి ఎక్కడ అందుబాటులో ఉంది అని చూసుకొని జాయిన్ అవుతారు. కానీ కొంతమంది ఉంటారు +2 లైక్ +2 ఆర్ గ్రాడ్యుయేషన్లో ఉన్న వాళ్ళకి ఒక సరైన గమ్యం ఉండదు. మేము ఏదో ఒక మంచి కెరియర్ ఓరియంటెడ్ కోర్స్ తీసుకోవాలి, మేము సెటిల్ అవ్వాలి అని ఒక థీమ్ పెట్టుకుని ఉంటారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి మనం పెట్టే ఈ క్యాంపెయిన్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, ఏవియేషన్లో ఇవి ఉంటాయి, సో మనం ఒక గౌరవప్రదమైన కెరియర్ని ఎంచుకోవచ్చు అని ఒక ఐడియా వస్తుంది. సో ఆ దిశగా మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకంటేనండి ఒక ఆలోచన వచ్చింది. మనం ఇంట్లో ఇట్లా బెడ్ మీద పడుకొని ఇట్లా ఒక ఫోన్ ఓపెన్ చేసి ఇలా కాళ్ళు ఊపుకుంటా పిల్లో పైన తల పెట్టుకొని ఇది ఇన్స్టిట్యూషనేనా, ఎట్లా జాయిన్ అవ్వాలి, నీ దగ్గర ఏంటంట, ఎంత ఫీజు, ఇది చెప్తారా, ఇన్ఫర్మేషన్ ఇట్లా తెలుసుకోవటం ఒక లెక్క. అకాడమీకి వచ్చి అంత చూస్తా చాలా చక్కగా ఇంట్రెస్టెడ్గా మేడం వీళ్ళేంటి వాళ్ళేంటి ఇది ఎట్లా జరుగుతుంది అది అట్లా జరుగుతుంది, చాలా తేడా ఉంటుంది. రైట్. సో ఆ వేరియేషన్ కోసం మీకు ఇంట్రెస్ట్ కదా, ప్లీజ్ అప్రోచ్ అస్, రండి. మీలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి మేము రావట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అంటే యాక్చువల్గా ఏంటంటేనండి ఏవియేషన్లో ఒకళ్ళు చెప్తేనో ఒకళ్ళు ఏదో సజెస్ట్ చేస్తేనో ఏవియేషన్కి రారు. ఎట్లా అయితే ఇప్పుడు ఒక డాక్టర్ అవ్వాలని ఒక చిన్నప్పటి నుంచి ఒక గోల్ ఉంటుంది చూసారా, నేను ఒక హీరోయిన్ అవ్వాలని మూవీ ఇండస్ట్రీకి డైరెక్టర్స్ హీరోయిన్లు వెళ్తారు చూసారా, అట్లా కఠినమైన గోల్ పెట్టుకొని ఏవియేషన్ కూడా వస్తారే కానీ ఏదో నార్మల్గా సాఫ్ట్వేర్ అవుదాంలే, ఏదో హార్డ్వేర్ అవుదాంలే, ఊరికి ఉద్యోగాల కోసం వద్దాంలే అన్నట్టుగా అసలు ఏవియేషన్కి అట్లా రారండి. నేను ఏవియేషన్లో సెటిల్ అవ్వాలి అని ఉన్నవాళ్ళు 10th ఇంటర్ నుంచే వెతకడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళతో పాటు వెతకడం స్టార్ట్ చేస్తారు. ఎందుకండి ఇప్పటికి కూడా చాలామంది పేరెంట్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే చాలామంది పేరెంట్స్ మా వీడియోస్ ఎప్పటి నుంచో చూస్తూ, సార్ మా అబ్బాయిని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మీ దగ్గరే జాయిన్ చేయించాలి, మీ దగ్గరే జాయిన్ చేపిస్తాము, ఇప్పుడు మా అబ్బాయి ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మీ దగ్గర ఉంటాడు, మా అమ్మాయి నెక్స్ట్ ఇయర్ మీ దగ్గర ఉంటుంది అని ముందే వచ్చి అడ్వాన్స్ బుకింగ్స్ 2 years 3 years ముందు అడ్వాన్స్ బుకింగ్ తీసుకున్న పేరెంట్స్ స్టూడెంట్స్ ఉంటారు మా దగ్గర. అంతేగాని అప్పటికప్పుడు ఏదో రెడీమేడ్ సరుకు అమీర్పేట సరుకు లాగా మేము దలుచుకోలేదన్నమాట. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ ద చీప్ మార్కెట్. రైట్. అంటే యాక్చువల్గా ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్న పిల్లలకి చాలా వరకు ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ హెల్ప్ చేస్తూ ఉంటారు, వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటారు, ఇది తీసుకుంటే మీకు ఇది ఫ్యూచర్ ఉంటుంది. సో అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ పిల్లలు చాలా మంది బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి గైడ్ చేయడానికి పేరెంట్స్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఇంకా ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు కానీ ఉండరు. సో అలాంటి వాళ్ళకి ఏవియేషన్ అనే రంగం గురించి చాలా తక్కువ డీటెయిల్స్ తెలుస్తూ ఉంటాయి. సో అంటే ఇలాంటి కొంచెం మంచి సంస్థలు ఏవైతే ఉన్నాయో
అంటే ఏవియేషన్ ఇలా ఉంటుంది అని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళ థాట్ వెళ్తుంది కెరియర్ ఫిక్స్ చేసుకుందాము అన్నట్లు. సో ఆ దిశగా ఏమైనా అడుగులు వేసే అవకాశాలు ఉంటాయా ఫ్యూచర్లో? ఉంటుందండి. అంటే ఇప్పుడు మా మెయిన్ ఫోకస్ ఏంటంటే మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కే ఇట్లాంటి డ్రీమ్స్ ఉంటాయండి. బాగా రిచ్ ఫ్యామిలీస్ వాళ్ళకున్న బిజినెస్లు కానీ వాళ్ళకున్న లగ్జరీ లైఫ్ కానీ వాళ్ళు అసలు ఇటువైపుకి రావాలా వద్దా ఏంటని అసలు వాళ్ళ మైండ్ సెట్ చాలా వేరు ఉంటుంది. సో ఇట్లా లైఫ్లో ఎదగాలి, ఇంత రెస్పాన్సిబిలిటీ నేను ఒక ఎయిర్పోర్ట్ అండ్ ఎయిర్లైన్స్లో ఒక మేనేజర్గా నేను ఉండి ఇంత రెస్పాన్సిబిలిటీ నేను తీసుకొని ఇంత స్టేజ్కి రావాలి అని ఒక ఫీలింగు మన మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి మనకే ఉంటుంది ఆ ఫీల్. సో నాకు వచ్చే స్టూడెంట్స్ కూడా నాకు ఏవియేషన్ మేనేజ్మెంట్కి వచ్చే మ్యాక్సిమం పిల్లలు కూడా నాకు ఎట్లాంటి స్థాయి నుంచే పిల్లలు వస్తారు కాబట్టి మా మైండ్ సెట్స్ అనేవి చాలా మ్యాచింగ్గా ఉంటాయి కాబట్టి సో పిల్లల ఇన్ఫర్మేషన్ కోసమే వాళ్ళ ఇంటి దగ్గర ఆగిపోద్దు. మీకు ఇన్ఫర్మేషన్ మీకు పూరా యావరేజా ఏంటనేది అసలు మీరేం ఆలోచించొద్దు. ఒక నెంబర్ మీకు ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, ఒకరోజు మిమ్మల్ని రమ్మని చెప్తాం. చక్కగా మీకు దగ్గరలో ఇప్పుడు మీది సపోజ్ రాజమండ్రి అనుకోండి, అక్కడ వైజాగ్ బ్రాంచ్కి వెళ్ళండి, లేకపోతే విజయవాడ బ్రాంచ్కి రండి, లేదు మీరు అనంతపురం అనుకోండి, అటు బెంగళూరు బ్రాంచ్కి రండి, లేకపోతే హైదరాబాద్కి రండి. ఒక పూట వచ్చి అలా చూసి అంటే మీకు కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఫోన్ కాల్ ద్వారా అందిస్తాం. బట్ డీటెయిల్డ్గా మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక 2 hours మేము ఫోన్ కాల్లో మాట్లాడలేం కదా. సో దట్ మీరు ఒక పూట విజిట్ అయితే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీతో 1000 క్వశ్చన్స్కి మేమిచ్చే 10 సమాధానాలతో చక్కగా మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మీకు 1000 క్వశ్చన్లకి 1000 ఆన్సర్లు చెప్పాల్సిన అవసరం ఉండదు. అప్పుడు మీరు అడిగే 1000 క్వశ్చన్లకి మేము ఇచ్చే 10 సమాధానాలతో మీరు చాలా క్లారిటీగా చాలా కాన్ఫిడెంట్గా మీరు వెళ్ళిపోతారు కాబట్టి చాలా నీట్గా వెళ్ళిపోతారు అనమాట. రైట్. ఇందాక మన డిస్కషన్లో ఫ్రాడ్లెంట్ కాల్స్ అనేది అంటే ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఉంటాయి, బట్ ఇందులో చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా కాల్స్ చేస్తున్నాం, పలానా ఎయిర్పోర్ట్ నుంచి చేస్తున్నాం, అది తెలుసుకునే ఇది అవతల రిసీవ్ చేసుకునే వాళ్ళకి ఉండదు. సో ఈ ఫ్రాడ్లెంట్ కాల్స్ ఆర్ఎల్స్ అలాంటి ఫ్రాడ్ నుంచి బయటపడాలి అంటే ఏవియేషన్ డిపార్ట్మెంట్స్కి రావాలనుకునే వాళ్ళకి ఎలా సజెషన్స్ ఇస్తారు, వాటి నుంచి ఎలా బయటపడాలంటారు? ఫస్ట్ ఫ్రాడ్ థింగ్ ఎలా స్టార్ట్ అవుతుందంటేనండి, మీకు ఏవో మీకు వాడు ఒక జాబ్ అని చూపిస్తారు. ఆ జాబ్ అని చూపించిన దాన్ని మీరు క్లిక్ చేసి ఏదో లోపలికి వెళ్ళి ఆ ఫామ్స్ అని ఫిల్అప్ చేసేసిస్తే వాళ్ళు మీకు ఏదో అంటే ఒక జాబ్ అనో లేకపోతే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనో బయట లిస్ట్ ఉంటుంది. బట్ మీరు లోపలికి వెళ్ళి దాన్ని అప్లై చేస్తే వాళ్ళు మీకు జాబ్ వచ్చినట్టు ఫోన్ చేస్తారు. మీరు అప్లై చేసిన ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అయితే మీకు జాబ్ వచ్చిందని మీకు కాల్స్ వస్తాయి. అక్కడి నుంచి మీరు బుట్టలో పడిపోయినట్టు. వన్స్ మీకు జాబ్ వచ్చిందని ఒక ఫోన్ కాల్లో మిమ్మల్ని నమ్మిస్తే అక్కడి నుంచి మీకు ఒక 1500 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజులని, ఆ తర్వాత మీకు పాస్పోర్ట్ అప్లై చేయాలి ఒక 2000 రూపాయలని, ఆ తర్వాత మీకు యూనిఫామ్ పంపిస్తాం ఒక 5000 రూపాయలని, మీకు ల్యాప్టాప్ పంపించాలని ఒక 60,000 రూపాయలని, ఇట్లా అంచెలంచెలుగా 7 లక్షలు 8 లక్షలు స్కామ్ అయిపోయిన పిల్లలు కూడా నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారండి. సో దట్ ఒకటి ఏవియేషన్లో ఎవరికి మీకు డైరెక్ట్గా మీకు ఫోన్లు కాన్లు వచ్చి మీరు క్యాబిన్ క్రూగా సెలెక్ట్ అయ్యారు, మీరు ఎయిర్పోర్ట్లో సెలెక్ట్ అయ్యారు, ఎయిర్లైన్లో సెలెక్ట్ అయ్యారని ఫోన్లు వస్తే మాత్రం దయచేసి నమ్మొద్దు. వాళ్ళు నాకు అంటే మా టీం వాళ్ళకి ఫోన్ చేసి కూడా మేడం వాళ్ళు ఏదో మెయిల్ చేశారు, వాళ్ళు ఏదో డాక్యుమెంట్ పంపించారు, ఒకసారి మళ్ళీ చూడండి మేడం అంటారు. అయ్యా ఇట్లా రావు. ఇన్స్టిట్యూట్లో కోర్సెస్ చేస్తున్న వాళ్ళు కూడా ఫేస్ చేశారు ఇలాంటివి. మా దగ్గర కొంతమంది అనుకోకుండా అప్లై చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి సార్ చూడండి వీడు ఎవడు ఇట్లా నాగే పంపించాడు ఫేక్ మెసేజ్ చూడండి అని చూపిస్తాడు అనమాట. అంటే మా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మేము నవ్వుకుంటాం. సో బయట వాళ్ళకి ఏంటంటే ఇవి తెలియదు కాబట్టి దానిలోకి ఇరుక్కుపోయి దానిలో పూర్తిగా మునిగిపోయిన తర్వాత ఫోన్లు చేస్తారనమాట. సో దట్ ఇది ఎంతమందికి మీకు అప్రోచ్ అయిందో వాళ్ళందరికీ మీరు ఈ వీడియో మీరు షేర్ చేయండి. ఇట్లా డైరెక్ట్ కాల్స్ వస్తే మాత్రం అది అసలు నమ్మొద్దు. బికాజ్ ఎందుకంటే ఒక 1 year ఆఫ్ టైము మా పిల్లలందరూ పొద్దున 10 నుంచి సాయంత్రం 6 దాకా చదివి ప్రిపేర్ అయ్యి ప్రాక్టికల్స్ చేసి ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయ్యి ఇంగ్లీష్ నేర్చుకొని ప్రజెంటేషన్స్ చేసి గ్రూప్ డిస్కషన్స్ చేసి ప్రాక్టికల్ ట్రైనింగ్ చేసి టికెటింగ్ కోడింగ్ నేర్చుకొని ఆ యూనిఫామ్స్ వేసుకొని ఆ మేకప్స్ నేర్చుకొని ఆ ఇంటర్వ్యూస్కి 1కి 2 సార్లు వాళ్ళు ప్రిపేర్ అయ్యి రిజెక్ట్ అయ్యి ఒక రోజున వాళ్ళకి జాబ్ రావడానికే నా కష్టాలు పడి వాళ్ళు జాబ్ తెచ్చుకుంటున్నారు. ఒక సింపుల్ కాల్తో మీకు జాబ్ వచ్చేసిందంటే ఈ కష్టం ఈక్వల్ టు ఇది మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఏది కష్టపడకుండా రాదు. ఆ కష్టపడకుండా ఏదో వచ్చిందంటే ఎక్కడో మీరు మోసపోతున్నారని అర్థం.
ఓకే. సో, అంటే అవేర్‌నెస్ అనేది కూడా ఖచ్చితంగా చాలా అవసరమైన చాలా విషయం అవసరం. ఇందులో. అవునండి. సో, మీరు చెప్పారు కాల్స్ అవి వస్తున్నాయని. అవి ఎక్కడెక్కడో అంటే ఏదో ఫ్రాడ్‌లెంట్ కాల్స్ కూడా కాదు. మనకి జాబ్ పోర్టల్స్‌లో క్విక్కర్ లాంటి ఒక OLX ఓఎల్ఎక్స్ క్విక్కర్ OLX లాంటి కావాలి. మేజర్ ప్రతిష్టాత్మకమైన సంస్థలో కూడా ఇలాంటి కాల్స్ ఫేస్ చేసిన వాళ్ళు మనం ఎస్, చూసాం. అవునండి. సో, ఏంటి ఇట్లా ఎలా వీటి నుంచి బయటపడొచ్చు అంటారు? ఒకవేళ ఇన్ కేస్ డబ్బులు పోగొట్టేసుకుంటే అందులో తిరిగి తెచ్చుకునే అవకాశాలు ఉంటాయా? లేకపోతే తిరిగి తెచ్చుకునే అవకాశాలు మ్యాక్సిమం ఉండవండి. సపోజ్ ఏంటంటే మీ దగ్గర ఒక 1500 ఒక 2000 ఒక 2-3 రోజులు కొన్ని మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారు. ఆ 2-3 వేల కోసం మీరు వెనక్కి తెచ్చుకోవాలంటే మీరు సైబర్ క్రైమ్ కేసు వేసుకోవాలి. అది వేయాలి, పోలీస్ స్టేషన్ తిరగాలి, మళ్ళీ అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు ఏం అడుగుతారో, అక్కడ ఏమి ఇవన్నీ ఉంటాయో అన్నట్టుగా ఏంటంటే ఈ స్టూడెంట్స్ అనేవాళ్ళు మనకెందుకులే అని అంత ఫార్వర్డ్ స్టెప్ వేయరు కాబట్టి ఈ స్కామ్ ముఠా వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు అనమాట. సో అందుకని అట్లా ఒకటి చేయొద్దు. అండ్ ఇంకొన్ని కూడా ఏంటంటే జాబులు వచ్చినాయి, మీరు జాబులకు సెలెక్ట్ అయ్యారు అన్న దాని మీద కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఇట్లా ఏమంటారు ఈ గ్రూప్ గ్యాదరింగ్లు చేస్తున్నట్టుగా నేను విన్నాను అనమాట. ఇట్లా విని ఏది జాబ్లో సెలెక్ట్ అయ్యామని చెప్పి పిలిచిన తర్వాత ఇది మాది కాలేజ్ అని చెప్తాం. ఓహో. ఇప్పుడు ఆ 10 రోజులు ఇప్పుడు వాళ్ళు వచ్చి ఆ 10 రోజుల్లో వీడు 100 మందికి చెప్పుకుంటాడు నాకు జాబ్ వచ్చిందని. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే నువ్వు ఒక కాలేజీ కోసం మేము అడ్మిషన్లు తెచ్చుకోవడం కోసం మేము వచ్చాము, నిన్ను ఎందుకు రమ్మని చెప్పానంటే నువ్వు జాబ్లో సెలెక్ట్ అయ్యావని చెప్పి రమ్మన్నాను. సో దీని మీద సెలెక్ట్ అవ్వాలంటే ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యి చదవాలి. ఇట్లా చాలామంది పిల్లలు ఫోన్ చేసి బాధపడటం, ఇట్లా మా పేరెంట్స్కి తీసుకెళ్తే వీడు జాబ్ అన్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదైంది అని చాలామంది ఇరుక్కుపోయిన పిల్లలు కూడా అట్లా ఉన్నారంట. సో దట్ ఈ గ్రూప్ గ్యాదరింగ్స్కి దయచేసి వెళ్ళొద్దండి. మీరు ఏవియేషన్లో చదవాలనుకుంటే చక్కగా కాలేజెస్ వెతుక్కోండి, మీరు కాలేజీకి వెళ్ళి మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. వాళ్ళు మీ ఊరికి వచ్చి మిమ్మల్ని టెస్ట్ చేసి ఏదో ఫేక్ ఇంటర్వ్యూలు పెడతారంటండి. మీరు ఎట్లా ఉన్నారు ఏంటి అనేది ఒక 2-3 రౌండ్లు తీసుకుంటాము అని నాకు ఒక పేరెంట్ భలే చెప్పాడు అనమాట. అది తిరిగిన స్టోరీ అంట. ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు, ఏదో వాళ్ళది పెద్ద కలెక్టర్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు, ఇలా కూర్చోబెట్టి యువర్ అవుట్ యువర్ ఇన్ ఇట్లా రండి అని చేస్తారు. లాస్ట్కి అంటే ఒక 100 మందిని పిలుస్తారంటండి. ఒక 100 మందిని పిలిస్తే ఆ 100 మందిలో షాక్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు. అక్కడ ఇంటర్వ్యూలు చేసేసి ఒక 25 మంది 30 మందిని సెలెక్ట్ చేసినట్టుగా చేసి ఆ మిగతా వాళ్ళందరూ సెలెక్ట్ కాలేదు వెళ్ళిపోండి, ఈ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇప్పటికిప్పుడు 30,000 కట్టాలి. అప్పటికప్పుడు వాళ్ళు అప్పులు చేసి వాళ్ళ సొంత ఊరే కదా, ఆ దగ్గర ఊర్లే కదా, అప్పుడప్పుడు అప్పులు చేసుకొని బంగారాలు తాకట్టు పెట్టుకొని చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటున్నారంట. ఇప్పుడు ఈ 30 మంది సెలెక్ట్ అయ్యారా, ఈ 30 మందికి ఏవో మీరు పలానా రోజు అకాడమిక్లు రావాలి, అట్లా రావాలి, ఇట్లా రావాలని కొన్ని ప్రాసెస్ జరుగుతాయి. ఆ తర్వాత ఏమవుద్దంటే ఏదైతే రిజెక్ట్ చేసిన 70 మంది ఉన్నారో చూసారా, వాళ్ళకు కూడా ఫోన్లు వెళ్తాయంట మళ్ళీ. అంటే మొన్న తీసుకున్న 30లో ఒక 10 మందిని మేము తీసేసాము, సో ఆ 10 మందిలో ఇప్పుడు మీరున్నారు కొత్తగా తీసుకునే దాంట్లో, సో ఇప్పుడు మీరు రండి అని మళ్ళీ ఆ మిగతా 70 మందికి కూడా ఇట్లా ఒక వల వేస్తున్నారంట. అంటే ఏదో ఒక తెలియని, అది నాకు ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు, అలా తెలియని ఒక వలలో పడిపోయి జాబ్ అనుకొని ఆ పిల్లలు అందరికీ చెప్పేస్తున్నారు. పేరెంట్స్కి జాబ్ వచ్చిందని చెప్పారండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ట్రైనింగ్ అన్న తర్వాత వీడి పరువు ఎక్కడ పోతుందో, వీడు బయట చాలామందికి చెప్పేసుకుని ఉంటాడు కదా, ఆ పరువు కోసం అని పిల్లలు ఇరుక్కుపోయి సైకలాజికల్గా అందులోకి వెళ్ళాల్సిన ఇదే వస్తుంది. అంటే ఒక కాలేజీలో జాయిన్ చేయించుకోవడం కోసం ఒక ఇంటర్మీడియట్ పిల్లల సైకలాజికల్ మీద దెబ్బ కొట్టి ఇలాంటివి నాకు చాలామంది పేరెంట్స్ ఫోన్ చేసి బాధపడేవాళ్ళు. మన సంక్రాంతి టైంలో కానీ అంతకుముందు కానీ చాలామంది పేరెంట్స్, సార్ ఇట్లా జరుగుతాయా, ఇట్లా వస్తారా మీరు అంటే పైలట్ ట్రైనింగ్, ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ అంటే మీరు చాలా పెద్దోళ్ళు, మీరెందుకు సార్ ఊర్ల మీద పడి తిరుగుతారు, మాకు అర్థం కాదు అసలు మీలాంటి వాళ్ళు వస్తారా అసలు ఊర్లకి, అసలు పల్లెటూర్లకి మీలాంటి వాళ్ళు ఎందుకు ఊర్ల మీద పడి తిరుగుతారు, మాకు అదే డౌట్ వచ్చింది. అదేమన్నా అంటే మీరు రాలేరు కదా, మీకు అంత దూరం రాలేరు కదా, అందుకే మేమే వస్తున్నాము అని ఏదో పిచ్చి కబుర్లు చెప్పి చేశారని. సో ప్లీజ్ దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఈ ఏవియేషన్ గురించి చాలామందికి అవగాహన లేకపోవటం వల్ల ఈ మోసాలు చేసేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు. ఇందులో మెయిన్గా వైజాగ్ తరపు ఏరియాస్ అండి చాలా ఎఫెక్ట్ పడుతున్నారు వాళ్ళొకళ్ళు. నేను చాలా చూసిన దాంట్లో వైజాగ్ పరిసర ప్రాంతాలు, సరౌండింగ్ ప్రాంతం ఒకటి, నెల్లూరు, తిరుపతి నుంచి కొంతమంది. నేను ఎక్కువ అంటే నాకు ఇప్పటిదాకా ఒక 500 నుంచి 800 కాల్స్ వచ్చి ఉంటాయి.
ఓకే ఈ పర్టికులర్ వాటి మీద. ఓకే ఈ కాల్స్ ఎక్కువగా నాకు ఆ పరిసర ప్రాంతాలు ఎక్కువ తగిలినాయి అనమాట. ఓకే సో మరి అవి కొంచెం మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఓకే రైట్ ఫ్రమ్ మన అకాడమీ గురించి చూస్తే ప్రాక్టికల్స్ జరిగినాక అంటే ప్లేస్మెంట్ చేసేదాకా మీదే బాధ్యత ఉంటుందా? అవునండి. ప్లేస్మెంట్లో ఇంటర్వ్యూస్ అంటే ఇంటర్వ్యూ ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ సెకండ్ ఇంటర్వ్యూ కూడా ప్లేస్మెంట్ చేపిస్తారు అన్లెస్ అంటిల్ దే గెట్ ప్లేస్డ్ ఇన్ ఎనీ ఎయిర్పోర్ట్ ఆర్ చూజన్ డిపార్ట్మెంట్ మీదే బాధ్యత ఎట్లా ఉంటుంది? ఎస్, అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఇప్పుడు పిల్లలకి మనకి 1 year ట్రైనింగ్ ప్రోగ్రామ్ కాబట్టి 3rd month నుంచి అసలు ఇంటర్వ్యూస్ ఎలా చేయాలనేది ఆ ట్రైనింగ్ స్టార్ట్ చేసేస్తాం. 3rd month నుంచి 8th month దాకా కంటిన్యూగా వీళ్ళకి రోజు సబ్జెక్టు అవుతుంది, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ డైలీ 2 hours ఇంటర్వ్యూ మీద ప్రాక్టీస్ చేపిస్తాం. 8th month తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ కూర్చోబెడతాం. సో 5 నెలలు ఇంటర్వ్యూలు నేర్చుకొని, సబ్జెక్ట్ నేర్చుకొని, ఇంగ్లీష్ నేర్చుకొని ఉన్న మనిషి 8వ నెలలో ఒక్క ఫస్ట్ ఇంటర్వ్యూకి పంపిస్తే 10 మందిని పంపిస్తే మాకు 8 మంది అయిపోతారు. ఓకే సో మాక్ ఒక- ఇంటర్వ్యూస్ బాగా అయిపోతాయి. ఆ తర్వాత ఒక 2-3 ఫెయిల్ అయ్యారు కదా, రిజెక్ట్ అయ్యారు కదా, వాళ్ళని మళ్ళీ వాళ్ళలో ఏం తగ్గిందని పిల్లలకు ఒక క్లారిటీ వస్తుంది, మాకు ఫీడ్బ్యాక్ తీసుకుంటాం కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఒక 15 రోజుల నుంచి ఒక 30 రోజులు వాళ్ళకి మళ్ళీ ఒక్కసారి మళ్ళీ రీఫ్రెష్ ట్రైనింగ్ తీసుకున్నాం అనుకోండి, రిపీటెడ్ ట్రైనింగ్. నెక్స్ట్ కొట్టరా సరే, అప్పుడు పోయింది 9 నెలల. మళ్ళీ 15 రోజులు 20 రోజులు మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ ట్రైనింగ్ చేపిస్తాం, మళ్ళీ 3వ ఇంటర్వ్యూ కూడా పోద్దా? అలా మా దగ్గర 60 కంపెనీలు ఉన్నాయి. 60 కంపెనీలు రిజెక్ట్ అవుతారా? ఇంతవరకైతే ఎవరు అవ్వలేదు. మీరు అవుతారేమో అనుకునే కాన్ఫిడెంట్ మీకు దగ్గర ఉంటే అసలు నా దగ్గర జాయినే కావద్దు. ఓకే అంతే కదండి. 60 కంపెనీలు నేను నా 60 కంపెనీల్లోనూ నేను రిజెక్ట్ అయిపోతాను, నేను వేస్ట్ అయినా కానీ నువ్వు నాకు జాబ్ ఇప్పిస్తావా అంటే నీకే కాన్ఫిడెంట్ లేకపోతే నేను ఎక్కడ ఇప్పించను? 60 కంపెనీల్లోనూ రిజెక్ట్ అయిపోతే ఎట్లా? సో దట్ మేము ఇచ్చే ట్రైనింగ్లో ఇంతవరకు ఎవరు అవ్వాల, నువ్వు ఒక్కడవే అవుతావని మాత్రం నువ్వు అనుకోవద్దు. ఆ లో స్టాండర్డ్స్లో నువ్వు లోగా అనుకుంటే మాత్రం అది వర్కౌట్ కాదని చెప్తున్నాను. ఓకే యా. సో ఏరో ఫాల్కన్స్ సంస్థకు సంబంధించిన ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? మీరు ఇందాక అన్నారు మాటల్లో ఏవియేషన్ డిపార్ట్మెంట్కి మా తరపు నుంచి మంచి ఎంప్లాయీస్ ఇవ్వడమే మా Yes. టార్గెట్ అన్నారు. అవునండి. సో ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి? వాట్ ఆర్ ద స్టెప్స్ యు ఆర్ టేకింగ్? నెక్స్ట్ రాబోయే 5 years ఆఫ్ టైంకి సో చాలామంది పైలట్స్ రిక్వైర్మెంట్స్ కావచ్చు, క్యాబిన్ క్రూ కావచ్చు, గ్రౌండ్ కావచ్చు, ఇన్ని వేల మంది రిక్వైర్మెంట్ ఉందనే ఒక క్లారిటీలో మేము ఉన్నాము. సో దానికి తగ్గట్టుగా ఈ ట్రైనింగ్ స్టాండర్డ్స్ని పెంచుకోవడం కావచ్చు, అండ్ ఈ ఏఐ టెక్నాలజీస్ని వాడుకుంటూ నెక్స్ట్ వాళ్ళకి ట్రైనింగ్లో ప్రాక్టికల్ని ఇంకొంచెం ఎక్కువగా పెట్టుకుంటూ ట్రైనింగ్ మాడ్యూల్స్ని మేము ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా అవుతూ ఇవన్నీ ఇది మీ దగ్గర ఉందా అని అసలు క్వశ్చన్ కూడా ఏ పేరెంట్ దగ్గర ఏ స్టూడెంట్ దగ్గర మేము అనిపించుకోకుండా మేము ఎప్పటికప్పుడు మీకన్నా 10 అప్గ్రేడెడ్గానే ఉండేటట్టుగానే మేము ప్రతిరోజు దాని మీద కూర్చుంటాము, దాని మీదగానే మేము అప్డేట్ అవుతాం. సో యాక్చువల్గా ట్రైనింగ్ ప్రాసెస్ చూసుకుంటే మీ దగ్గర మంచి ఫ్యాకల్టీ ఉంది, బట్ Yes. కమింగ్ టు ద టఫెస్ట్ అండ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఈస్ పైలట్. ఎస్. సో పైలట్సే ట్రైనింగ్ చేయాలా లేకపోతే అదర్ ఫ్యాకల్టీస్ ఎవరైనా కూడా అది టేక్ కేర్ చేసుకోవచ్చా? యాక్చువల్గా అండి ఇప్పుడు పైలట్స్కి ఒక వ్యవసాయ కూలీ కూడా ట్రైనింగ్ చేయొచ్చు, ఒక జేబు దొంగ కూడా ట్రైనింగ్ చేయొచ్చు, ఒక ఫ్లైఓవర్ల కింద గంజాయి కొట్టుకునేవాడు కూడా ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఒక ఎయిర్ హోస్టర్స్కి బయట బోరలు బుడగలు అమ్ముకునే ఆమె కూడా ట్రైనింగ్ ఇవ్వచ్చు అని చెప్తే బాగా నవ్వొచ్చేస్తుంది. బికాజ్ ఎందుకంటే చాలా చోట్ల ఇదే జరుగుతున్నాయండి. ఇప్పుడు కొన్ని ఏవియేషన్ అకాడమీస్లో పైలట్స్ ఉండరు, వాళ్ళు పైలట్స్ అని చెప్పుకుంటారు, వాళ్ళు పైలట్స్ కాదు, కానీ నేనే పైలట్ని నేనే ట్రైనింగ్ ఇస్తాను అని విజయవాడలో, రాజమండ్రిలో, వైజాగ్లో పైలట్లు కాకుండా ఈ సోషల్ టీచర్లు, ఈ ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు, ఏదో ఏవియేషన్ గురించి ఒక 4 ముక్కలు చదువుకున్న పిల్లల్ని ఏమార్చి వాళ్ళే పైలట్లు, వాళ్ళే ఎయిర్ హోస్టర్స్ అన్న ఒక గ్లామర్ని బయటకు చూపిస్తా మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసి మీ డబ్బుల కోసం చాలా మాటలు మాట్లాడి చాలా ఇది చేస్తున్నారు. ఎవరైతే పైలట్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారో, ఎయిర్ హోస్టర్స్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని మీరు పైలటా, మీ సిపిఎల్ లైసెన్స్ చూపించండి. మీరు ఎయిర్ హోస్టర్సా, వాళ్ళకు కొన్ని లైసెన్స్లు వస్తాయి, అవి చూపించండి. అవి ఏ లైసెన్స్ అని చెప్పట్లేదు, వాళ్ళకు కొన్ని లైసెన్స్లు వస్తాయి.
ఆ లైసెన్స్లు వాళ్ళు ఏ ఎయిర్లైన్స్లో పనిచేశారు అవి చూపించమనండి. ఒక క్లారిటీతో మీరు నేర్చుకునేది ఒక అప్రూవ్డ్ అండ్ లైసెన్స్డ్ క్యాబిన్ క్రూ దగ్గర కాదా. ఇప్పుడు కొంతమంది క్యాబిన్ క్రూస్కి ఆ ఎయిర్ ఇండియా 320 మోడల్స్లో నియో ఎయిర్బస్ నియోలోనో ఆర్ ఎల్స్ బోయింగ్ 777లోనో ఒక మోడల్లో ఆమెకు ఒక లైసెన్స్ వస్తుంది ఆ పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్ మీద. సో అట్లాంటి లైసెన్సులు ఉంటాయి, అవి చూపించమనండి. వాళ్ళు సిపిఎల్ఆ, వాళ్ళ డిజిసిఏ కంప్యూటర్ నెంబరు, వాళ్ళకు ఒక లైసెన్స్ ఉంటుంది, అవి చూపించమని చెప్పండి. అంతేగాని పైలట్లు వాడికి తెలిసింది లేదు, 2 రోజులు క్లాస్ చెప్పి 3 రోజులు హాలిడేస్ ఇచ్చి మీ డబ్బులు దొబ్బడానికి ఇట్లా చాలా అసలు నాశనాన్ని బయట చూసి కడుపు మండి నేను ఇది చెప్తున్నాను. దయచేసి బీ కేర్ఫుల్ స్టూడెంట్స్ అనేవాళ్ళు. ఒక సరైన ప్రోగ్రామ్ వెతుక్కోవడం కోసం ఒక డే స్పెండ్ చేయండి, ఒక 2-3 అకాడమీలకి తిరగండి, అన్నీ పరీక్షించుకొని జాగ్రత్తగా వెళ్ళండి. మోసాలు ఎందుకో ఉండే కొందని, ఏవియేషన్ పెరుగుతున్న కొందని మోసాలు పెరుగుతున్నాయి. ఏమో ఒక ఇండస్ట్రీ బాగా పెరుగుతున్నప్పుడు మోసాలు పెరుగుతున్నాయేమోనని నేను అనుకుంటున్నాను. బట్ బీ కేర్ఫుల్ అండి. రైట్. సో ఏవియేషన్ రంగంలో ఏరో ఫాల్కన్స్ ఇంకా ముందుకెళ్ళి సక్సెస్ఫుల్గా ఏవియేషన్ రంగానికి మంచి ఎంప్లాయీస్ని ప్రొవైడ్ చేయాలని మేము కూడా హెచ్ఎంటీవీ తరపు నుంచి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఏవియేషన్ రంగంలో రాణించాలి అనుకొని ఎవరైనా ఉంటే ఏరో ఫాల్కన్స్ అనే సంస్థ నుంచి మీకు మంచిగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయబడుతుంది. అక్కడ నుంచి అంటే లైక్ అంటిల్ అన్లెస్ మీరు ప్లేస్ అయ్యేదాకా కూడా మొత్తం బాధ్యత వాళ్ళ అకాడమీదే అని చెప్తున్నారు. అండ్ అకాడమీ నుంచి ఎంతోమంది సక్సెస్ఫుల్గా ప్లేస్ అయ్యారని కూడా చెప్తున్నారు. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ.